గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆయన స్థానం ప్రత్యేకమే అని అందరికీ తెలిసిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గారు ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే మేటర్ ఏంటంటే, ఇలాంటి సక్సెస్ టైంలోనే రామ్ చరణ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గారు తన కెరీర్లోనే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఏదంటే ఆరెంజ్. అప్పట్లో యూత్ లవర్స్కు కనెక్ట్ అయ్యే రొమాంటిక్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. కానీ విడుదల తర్వాత ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా ముద్రపడిన సినిమాకు ఉన్న మ్యూజిక్, స్టైలిష్ ప్రజెంటేషన్, చరణ్ లుక్ మాత్రం యూత్కి బాగా నచ్చాయి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మరెవరో కాదు, రామ్ చరణ్ బాబాయ్ అయిన నాగబాబు గారు. కుటుంబ సభ్యుడిగా ఆయన నిర్మిస్తున్న ఈ సినిమా కావడంతో రామ్ చరణ్ గారు ఎటువంటి పారితోషికం తీసుకోలేదట. సినిమా హిట్ అయిన తర్వాత చూద్దామని, ఇప్పుడు ఏమీ వద్దని సరదాగా చెప్పారని అంటారు. కానీ నాగబాబు గారు ఆ టైంలో కొంత డబ్బులు చరణ్ గారికి ఇచ్చారట. దురదృష్టవశాత్తు ఆరెంజ్ సినిమా ఆ సమయంలో ఆర్థికంగా విఫలమైంది. ఆ సినిమా ఫెయిల్యూర్ కారణంగా నాగబాబు గారు ఆర్థిక సమస్యలో పడిపోయారు. అప్పుడు రామ్ చరణ్ గారు తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేశారట.